ఏపీలో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు అందరూ నామినేషన్ దాఖలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇక ఇన్నాళ్లు టికెట్ కోసం తంటాలు పడిన అభ్యర్థులు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసి ఓటర్ల మనసు దోచుకునే పనిలో పడ్డారు. ఇక రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ ఎలా ఓటర్లను ఆకర్షించాలి, ఎలా ఓట్లు కొల్లగొట్టాలనే పనిలో పడ్డారు. ఇక ఈ ప్రక్రియలో ప్రత్యర్థి మీద విమర్శలు గుప్పించడం, ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా మామూలే. అలాగే మీడియాలోనూ కనిపిస్తుండాలని అభ్యర్థులు ప్రసంగాలు సాగిస్తున్నారు. ఇక వీలైనంత మేరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూనే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కనిపిస్తూ జనాల గుర్తింపు పొందాలని యోచిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నమే ఓ టీడీపీ అభ్యర్థికి వింత అనుభవం ఎదురయ్యేలా చేసింది. అలా నామినేషన్ వేసి వస్తూనే కొద్దిసేపటికే అధికారులు కేసును నమోదు చేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పుట్టపర్తి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున పల్లె సింధూరారెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి పల్లె రఘునాథారెడ్డి కోడలే పల్లె సింధూరారెడ్డి. అయితే పల్లె రఘునాథారెడ్డి మీద టీడీపీ నిర్వహించిన సర్వేలో కాస్త వ్యతిరేక ఫలితాలు రావడంతో ఈసారి ఆయన కోడలికి టీడీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని ఆయన కోడలికి అధిష్టానం టికెట్ కేటాయించడంతో పల్లె కుటుంబానికి టికెట్ దక్కిందనే సంతోషంలో రఘునాథారెడ్డి అనుచర గణం ఉంది. అయితే ఇక 2024 ఎన్నికల కోసం పల్లె సింధూరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పుట్టపర్తిలోని ఆర్ఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత పల్లె సింధూరారెడ్డి చేసిన పని ఆమెపై కేసు నమోదయ్యేలా చేసింది. నామినేషన్ వేసిన తర్వాత ఆర్ఓ కార్యాలయంలో వద్దే సింధూరారెడ్డి విలేకరుల సమావేశంను నిర్వహించారు. అనంతరం రోడ్ షో కూడా నిర్వహించారు. ఇక ఈ విషయంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఫిర్యాదు మేరకు పల్లె సింధూరారెడ్డి మీద కేసు నమోదైంది. ఆర్ఓ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించడంతో పాటుగా ఆర్ఓ అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు గాను పల్లె సింధూరారెడ్డి మీద కేసును నమోదు చేశారు అధికారులు. అంతేకాకుండా పల్లె సింధూరారెడ్డితో పాటుగా ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డి, ఆమె మామ పల్లె రఘునాథారెడ్డి మీద కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనావళి ఉల్లంఘించారనే కారణంతోనే ఈ ముగ్గురిపైన కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఏపీలో ఎన్నికల సందడి పీక్స్ కు చేరుకుంది. గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ఓవైపు, టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై సర్వేలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఏపీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర నిరాశ ఎదురవుతుందని తెలుస్తుంది. మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను టీడీపీ సొంతంగా ఏకంగా 14 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని సమాచారం. కాగా టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తున్న 6 స్థానాల్లో రెండింటిలో విజయకేతనం ఎగురవేస్తుందని తెలుస్తుంది. ఇక జనసేన కూడా 2-3 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మొత్తం మీద కూటమి 18 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందన్నట్లుగా సమాచారం. ఇక అధికార వైసీపీ కేవలం 7 ఎంపీ స్థానాలు పరిమితమవుతుందని తెలుస్తుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కూటమికి మొత్తం 126 వరకు సీట్లను కైవసం చేసుకుంటుందని, వైసీపీ కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని సమాచారం. దయచేసి అందరూ సహకరించాలి.